హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఆయనతో. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత ఒక దిల్ రాజు గారు తప్పితే ఇంకెవరు కూడా తను విష్ చేయలేదని చెప్పేసి ఆయన బహిర్గతంగా మీడియా పరంగా చెప్పడం చూస్తాం. ఏంటి సార్ ఆయన ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఆయన ఛాంబర్ అధ్యక్షుడు కాబట్టి ఆయన అమెరికాలో ఉన్న ఆయన కోసం చేశారు ఫోన్. ఓకే. అలాగే అందరూ చేయడానికి కొంచెం ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, ముందుకెళ్తే గొయ్య వెనక్కి వెళ్తే నుయ్య అని టైపులో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అందరూ బీఆర్ఎస్కి 9.5 సంవత్సరాలు పేవికల్లా అతికిపోయారు. అతికిపోవడం అంటే కొంతమంది కొన్ని భాగస్వాములు ఉన్నాయి, కొంతమంది ఇంకోటి ఉన్నాయి, కొంతమంది చాలా రిలేషన్షిప్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా పార్టీ వచ్చేస్తుంది, సడన్గా టీఆర్ఎస్ పార్టీ పడిపోతుంది అని వాళ్ళ ఊహల్లో కూడా లేదు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు కేసీఆర్ గారు ఉంటారనేది ఊహించుకున్నారు, తప్పలేదు. దాంట్లో ఊహించుకున్నారు. ఇప్పుడు దాన్ని చెప్పుకోవడానికి టైం కావాలి. 100 కోట్ల స్కామ్ జరిగింది. దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ జరగాలి. అసలు ఎవరికి వెళ్ళాలి, ఎలా జరిగింది, అసలు ప్రైవేట్ వ్యక్తులు దాంట్లో ప్రోత్సహిస్తున్నారు ఎందుకు, ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి, నెంబర్ 1 పాయింట్. ఇది మీద రావాలి. రెండోది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందు 120 జీవో ఈజ్ ద క్యాన్సల్డ్. స్థలాలు అనే సినిమా 200 రూపాయలు దాటకూడదు, 150 రూపాయలు సింగిల్ స్క్రీన్ ఉండాలి. ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రేక్షకులు మన ఎంటర్టైన్మెంట్ చూడటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండాలి. ఫ్యాన్ అయినా ప్రేక్షకుడే సమానం, ప్రజలే. ఆ ప్రేక్షకుడికి ఎంత జీతం వస్తుంది, ఎన్నిసార్లు ఆ ఫ్యాన్ పిచ్చి అంటే హీరో అంటే పిచ్చి, ఆ పిచ్చి అన్నప్పుడు 3-4 సార్లు సినిమా చూస్తే ఎక్కడి నుంచి డబ్బులు వెళ్తాయి? ఆ ఫ్యామిలీ భార్య భర్తలు బతకాలి కదా. ఇవన్నీ కూడా పార్కింగ్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అన్నీ ఆలోచించి మనం బేర్ చేసుకుని ఆ రేట్లు పెట్టాలి తప్ప ఇక్కడ ఏంటంటే 9.5 సంవత్సరాలు వన్ సైడ్ ఒక కార్పొరేట్ పాలన చేశారు. ఆ కార్పొరేట్లకు వత్తాసు పలుక్కుంటూ ఇక్కడ మొత్తం టోటల్గా ఇక్కడ ఏదైతే థియేటర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అది ఏం చెప్తుంది. ఎందుకంటే టికెట్ రేటు ప్రేక్షకులు వసూలు చేసుకుంటే థియేటర్ రేటు పెరుగుతుంది. థియేటర్ రేటు పెరిగితే 10 లక్షలు. అవన్నీ ఎవరికి వెళ్తాయండి? హీరోలకు వెళ్తున్నాయి కదా. ఖర్చులు పెరుగుతున్నాయి. అంటే హైయెస్ట్ సెలబ్రిటీస్ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ బాధపడుతుంది ఎవరు? సగటు ప్రేక్షకుడు బాధపడుతుంది. ఆ ప్రేక్షకుడు 90% బాధపడితే 10% ఎంజాయ్ చేస్తున్నారు. ఇస్ అ కరెక్ట్? మనం ఎప్పుడైతే తగ్గించుకుంటే అక్కడ తగ్గుతుంది, నష్టమేమి రాదు. ఇక్కడ హీరో రెమ్యునేషన్ తగ్గుతుంది, హీరోయిన్ రెమ్యునేషన్ తగ్గుతుంది, చార్టర్ ఫ్లైట్లు తగ్గుతాయి, తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అలాగే ఉంటుంది, సినిమా బాగుంటుంది. ఇక్కడ మనం అన్ని ప్రజల మీద వేస్తున్నాం భారం. కనుక ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చిన్న సినిమా అన్నీ బతకాలి. అలాగే మాకు 2.5 షో అడుగుతున్నాం, 10 సంవత్సరాలు బట్టి అడుగుతున్నాం. 2.5 షో జీవో పాస్ చేయండి. చిన్న సినిమాలు మస్ట్ అండ్ షూట్ 2.5 షో ఆడాలని. అలాగే మేము మల్టీప్లెక్స్లో పేదవాడి కళ, చిన్న సినిమాకి 20% ఆక్యుపేషన్ 100 రూపాయలకి ఇవ్వండి మల్టీప్లెక్స్లో, అది జీవో పాస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 అడుగుతున్నాం. మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, రాహుల్ గాంధీ గారి అందరి మీద మాకు నమ్మకం ఉంది. మాకు న్యాయం జరుగుతుంది. మమ్మల్ని కూడా పిలిచి అందరినీ, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎన్ని డిసిషన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా ఒక దిల్ రాజు గారు, ఒక సునీల్ గారు, మొత్తం ప్రభాస్ గారు పెద్దవాళ్ళు కూర్చోబెట్టుకొని బ్రో అనుకొని సెటిల్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ గవర్నమెంట్లో అలా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచారు, వాళ్ళని పిలిచారు, అందరినీ పిలిచి ఎలా చేస్తే బాగుంటుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, డీకే అరుణ గారు ఎలా చేస్తే బాగుంటుంది అని అందరినీ పిలిచి చేశారు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరూ బాగుండాలని కోరుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా 5గురే బాగుండాలని కోరు. కనుక అందరూ బాగుండాలని చేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది. కనుక చిన్నవాడు బతకాలి, పెద్దవాడు బతకాలి, అందరూ బతకాలి. మేబీ సినిమా ఫీల్డ్ అందరూ కలిస్తేనే సినిమా, కార్మికులు అందరూ కలిస్తే సినిమా తప్ప 5గురు ఉంటే సినిమా కాదు. కనుక అన్నీ చేస్తారని నేను అనుకుంటున్నా. కనుక త్వరలోనే అందరూ వచ్చి కలుస్తారు. నేను కూడా త్వరగా వచ్చి రేవంత్ రెడ్డి గారికి, అలాగే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూర్చొని అన్ని వివరించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు, ఎలా నడిచింది, ఎలాగ ఈ రేట్లను బేర్ చేశారు, ఎలా ఈ సినిమా మల్టీప్లెక్స్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.
సార్ అలాగే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని కూడా చెప్పారు. అంటే ఏంటి, ఆయన మీటింగ్ ఏర్పాటు చేస్తారా, లేకుంటే ఏ విధంగా ఏ అంశాలు తెలుసుకోవాలంటారు? ఆయన తప్పలేదు. ఆయన అడగడం ఏంటంటే ఏం జరుగుతుంది అసలు సినిమా ఫీల్డ్, ఎవరు ఎందుకు రాలేదు, అసలు వచ్చి మొత్తం టోటల్గా ఏం జరుగుతుందో నాకు 1 వీక్ రిపోర్ట్ ఇవ్వాలని అడిగాడు. తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఆయన మొత్తం అసలు ఫస్ట్ అనేది రివ్యూ చేసి అసలు ఎలా ఉంది ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఉంది సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఎంతమందిలో ఇక్కడ ఎవరికి లాభం కూరుతుంది, ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అడగడం తప్పేం లేదు. ఆయన చాలా పర్ఫెక్ట్ ఫార్ములా వెళ్తున్నారు. ఓకే సార్, ఇక అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, దానికోసం నా వంతు కూడా కృషి చేస్తా అని చెప్పడం చూసాం. అంటే ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఏపీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? తప్పేం లేదు కదా, సహచర గవర్నమెంట్, పక్కన గవర్నమెంట్ అందరూ కలిసి ఒకప్పుడు కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా. ఇక్కడ తెలంగాణలో నేను తిరుగువారు మామూలుగా రాష్ట్రాలుగా విడిపోయిన అందరం కలిసే ఉన్నాం, అంతగా మనసులో ఎక్కడ విడిపోలేదు. కనుక దాంట్లో మా అందరితో సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ప్రత్యేక హోదా రావాలి, నా కృషి కూడా చేస్తానని తప్పేం లేదు కదా, ఒకరికి హెల్ప్ చేద్దామని తప్పే ఉంటుంది. ఓకే, ఇక రేవంత్ రెడ్డి గారు సార్ అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ ఇష్యూ పైన ఆయన చాలా ఫైట్ చేశారు. సినిమా వాళ్ళు డ్రగ్స్ ఆ ఇష్యూలో కూడా ఆయన ముందుండి నడపడం చూసాం. సో ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఈ డ్రగ్స్ కేసుని ఆయన బయటకు తీయబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి సార్ మరి? ఇప్పుడు నేను సీరియస్గా అడుగుతుంది ఏంటంటే, ఆ రోజు డ్రగ్స్కి అందరినీ పిలిపించారు, అది సేమ్ చేయడానిక లేకపోతే ఇది మొత్తం టోటల్గా ఏం చేయడానిక, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానిక, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళతో బిజినెస్ చేయడానిక మనకైతే ఐడియా లేదు. అందరినీ పిలిపించి మొత్తం నార్కోటిక్స్ చేయించారు, అన్నీ చేయించారు, ఇంకోటి చేయించారు, టెస్టులు అన్నీ చేయించిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే వాళ్ళ అవమానం భరించే పరిస్థితిలో తీసుకొచ్చారు. అంటే నిజంగా వాళ్ళందరూ తప్పు చేయనప్పుడు అంత పెద్ద ఇన్ని టెస్టులు చేయాల్సిన అవసరం అయితే లేదు. కనుక క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు వాళ్ళు తీసుకొచ్చి పిలిపించిన ఆఫీసర్స్ని, అలాగే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే క్లీన్ చిట్ ఇస్తే వీళ్ళ మీద ముందు కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అవమానించినది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అనుమానించాల్సి వస్తుందంటే, క్లీన్ చిట్ ఇచ్చింది కరెక్టే, కానీ క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరో కూడా డిఫర్మేషన్ వేయలేదు. ఓకే, అంటే ఇక్కడ ఏదో ఇంటర్నల్గా లావాలోజీ జరిగింది. అలాగే అది ఎందుకు లావాలోజీ జరిగింది అనుకుంటున్నాం అంటే, ఎన్కన్వెన్షన్కి ఒక బుల్డోజర్ పెట్టి ఒక గోడ బద్దలు ఎందుకు ఆగిపోయిందో ఎందుకో తెలియదు. అంటే అది ఎందుకు ఆగిందో తెలియదు, మళ్ళీ ఎందుకు బద్దలు కొట్టారో తెలియదు. మొత్తం టోటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసేస్తానని మళ్ళీ చిన్నది కొట్టారు, ఆగిపోయింది. అలాగే అయ్యప్ప సొసైటీది ఒక 2 కొట్టారు, ఆగిపోయింది. అలా ఇది కూడా అలాగే ఆగిపోయింది కదా. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో మొత్తం నిజంగా సినిమా వాళ్ళు తప్పు చేసి యాక్షన్ తీసుకోండి. ఓకే, లేదనుకుంటే ఆఫీసర్లు తప్పు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎవరు చేయమన్నారో వాళ్ళ మీదగా పొలిటికల్ లీడర్స్ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే పిల్లల జీవితాలతో సంబంధించిన విషయం ఇది. డ్రగ్స్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, దీన్ని అడ్డు పెట్టుకొని ఏమైనా సరే క్లీన్ చిట్ నిజంగా తప్పు జరిగితే క్లీన్ చిట్ ఇచ్చారా కావాలని, అక్కడ ఏదైనా లావాదేవీలు జరిగాయా, లేదు అనుకుంటే ఏదైనా బ్లాక్మెయిలింగ్ జరిగిందా, లేకపోతే వీళ్ళే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగిందా, ఇది మనకు తెలియాలి. నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది కరెక్టు అంటే ఆఫీసర్స్ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఓకే, ఇమ్మీడియట్ సీరియస్ యాక్షన్. కానీ సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఈజ్ అ వెరీ సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ సబర్ అగర్వాల్. అలాంటి వ్యక్తి సిన్సియర్ ఆఫీసరు. అంటే ఇక్కడ ఎక్కడో జరిగింది, ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడం అనుమానాలు ఉన్నాయి, ఎన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని రేవంత్ రెడ్డి గారు నిగ్గు తేలుస్తారేమో అనుకుంటున్నాం. అది చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఓకే.